నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వాసవి మాత మందిరములో వాసవి మాత వ్రతాలు హోమాలు చేసిన వాసవి మాత భక్తులు. సర్వే జన సుఖినో భవంతు. వాసవి మాత ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని వారు కోరారు. పెట్టుకోండి నువ్వు వాచన పడితే హార్ట్ పెట్టుకుంటారు. హార్ట్ ఉందా కట్టుకున్నాము హార్ట్ పెట్టుకోండి. చెప్తాడు పాజిటివ్ మళ్ళీ పెట్టుకోండి. ఓం శ్రీ మహాదేవతాయ అమృత నైవేద్యం నివేదయామి. అమృతముతో అమృత ఉత్సరించి చెప్పినాక ఆ తాంబూలం చూపించండి. అక్కడ పండు బెల్లం ముక్కో పెట్టండి. మీ ప్రధాన ఇచ్చారు కదా అదే కొంచెం పెట్టండి. పెట్టి ఆ ప్రసంగి రోషన్ చేయండి. దీపాన్ని సాధించండి. సమర్పయామి. సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. ఒక పూలు నక్షత్రం తీసుకొని షోడశనామ అంటే పుష్పాక్షత సమర్పయామి. ఓం రాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గురుదేవాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం అక్షత సమర్పయామి. మరొక నక్షత్రం తీసుకో. బాగుపడింది. వానలో కూడా నిమ్మకాయ మంచిగా భూమి కూడా ఎండిపోతుంది. తీసుకో బాగా జగన్మోహన్ రెడ్డి అంట ఈయన కరెక్ట్గా ఓపికలేదే. నేను 4 కార్డులు చేస్తుంది. మనందరి మీద పడింది. ఆయన సూకే పడి జగన్మోహన్ రెడ్డి పేరు మీద దృష్టి వచ్చేసింది. మనకు కొట్టకున్న శనిని ముందు బాగొట్టుకుంటే అది కూడా పోతుంది. నాయన చూడు, ఎవరికైనా ఇంతమంది అడిగారు జాతర ఎవరికైనా వచ్చింది. చూడు 9 మంది 10 మంది అడిగారే ఇప్పుడు జాతకం ఎవరికైనా తీసినేమో నోర్లేని చిలక కూడా తీసింది ఆయన పేరు మీద. ఆయన అలాంటి వాడు ఆయన. 2024 TDP once more.
చేశాను కోయలకుట్లని. ఆ తర్వాత తనకలలో 10 సంవత్సరాలు పనిచేశాను. 91లో కదిరి బాయ్స్ కళాశాలకు వచ్చి 12 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. మరి సైలెంట్ విద్యార్థులు కొంచెం నిశ్శబ్దంగా ఉంటారు నాన్న. తర్వాత గర్ల్స్ అంటే ఏంటంటే ఈనాడు అన్ని రంగాలలో కూడా స్త్రీలు చాలా ముందంజలో ఉన్నారు. గుర్తుంది లేదు మీకు? ఎక్కడ కండక్టర్స్ గానా లేదంటే పోలీస్ డిపార్ట్మెంటా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇప్పుడు చాలా ముందుకు వస్తున్నారు స్త్రీలు. కాబట్టి జూనియర్ కళాశాల గర్ల్స్ లో కూడా పనిచేయాలనే ఆలోచన నాకు మనసులో ఉంది. అదృష్టం కొద్దీ కదిరి ఇవ్వాలని డిసైడ్ చేసినాను. తర్వాత సెకండ్ సిఈసిలో శశిశ్రీ వెరీ గుడ్. 94%. రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ అమ్మా. ఎందుకంటే ఈసారి టాపర్గా రావాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను 2005లో కష్టపడి చెప్పిన వలన చందన అనే అమ్మాయి కష్టపడి టాపర్గా వచ్చింది. ఇప్పుడు చూశాను కాబట్టి ఆర్ట్స్ గ్రూప్లో కూడా టాపర్ చూస్తున్నారు. దయచేసి ఇప్పుడు కష్టపడి కృషి చేయి. కళాశాలలో నేను పనిచేసినటువంటి 10 సంవత్సరాలు కూడా ఎంతో సంతోషంగా పిల్లలను బాగా ఎంకరేజ్ చేస్తూ అన్ని విషయాల్లోన చదువులోనైతేనేమి ఆటపాటల్లోనైతేనేమి అన్నిట్లోనూ ముందుకు వచ్చేటట్లు అందరము కృషి చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏ విధమైన బిల్డింగ్లు లేవు. ఆ పక్కన బిల్డింగ్ కనబడుతుందండి. 6 రూమ్లు ఉన్నాయి. 6 రూములు పక్కన అడ్మినిస్ట్రేషన్ రూమ్ ఒకటి, స్టాఫ్ రూమ్ ఒకటి, కుట్టు మిషన్ రూమ్ ఒకటి, ఆ తర్వాత ఒక 2 రూములు, మొత్తం అవి మాత్రమే ఉండేవి. అంటే మొత్తం హై స్కూల్ విద్యార్థులు అప్పుడు దాదాపు 1000 మంది ఉండేవాళ్ళు అక్కడ. కళాశాల మరి ఎక్కడ జరుపుకోవాలి? వాళ్ళేమో ఉదయం, మేమేమో మధ్యాహ్నం. అంటే 12:30 సేవలు అందించినటువంటి కొండారెడ్డి గారికి, మరియు ఈ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి ఇక్కడే రిటైర్ అయినటువంటి మిత్రులు ఉస్మాన్ సాబ్ గారికి, మరియు ఈ కళాశాల విద్యార్థులకు ఎగ్జామినేషన్స్ లో